వృషభ రాశి వారికి జూలై 28, 29, 30 మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతోంది. అలాగే వీడియోని పూర్తిగా చివరి దాకా ఎవరు లేకుండా ఒంటరిగా కూర్చొని మరీ చూడండి. అలా ఒంటరిగా కూర్చొని చూడమని ఎందుకు చెప్పానన్న విషయం మీరు వీడియోని పూర్తిగా వింటే మీకు చక్కగా విషయం అనేది అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారం సేకరించి మరి ఈ వీడియోని మీకు అందజేయడం అనేది జరుగుతోంది. ఎప్పటి నుంచో అంటే ఎంత కాలం నుంచో మీకు కొన్ని వీడని ముడులతో కూడినటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకబోతుందన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటున్నారు. ఒకళ్ళేమో మీకు నక్కతోక తొక్కినట్లే అని, ఇంకొకళ్ళేమో మీకు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుందని చెప్పేసి, అలాగే ఇంకొకళ్ళేమో మీకు అసలు ఇప్పటి నుంచి బాగోలేదు అని చెప్పి, ఇలాంటివి మనం గమనించినట్లయితే చాలామంది కూడా చాలా రకాలుగా చెబుతున్నారనమాట. అసలు ఈ వృషభ రాశి వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఎవరేం చెప్తున్నారో ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు అని వీళ్ళకి కూడా అస్సలు అర్థం కాక ఏది వినడం కూడా పూర్తిగా మానేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం అనేది దొరకపోతుందన్నమాట. ఈ వీడియోలో మీకు వృషభ రాశి వారికి ఏంటంటే మన జీవితంలోకి ఊహించని కష్టాలు, ఊహించని సమస్యలు, రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పుల పాలై ఇట్లా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలు అన్నమాట. గత 5 సంవత్సరాల నుంచి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ఫేస్ చేశారనమాట. కానీ ఇప్పుడు సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది వృషభ రాశి వారి యొక్క అదృష్టం. వృషభ రాశి వారి వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీరి యొక్క మంచితనం వల్ల ఏంటంటే వీరికి సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనం అనుకుంటారండి, ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకంటే ఎదుటివారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే జనం అదే అంటారు చూడండి, కలలోనైనా సరే మనం ఎవ్వరి చెడును కూడా కోరుకోకూడదు. అలా మనం ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఎప్పుడు ఈర్ష్య, అసూయలతో, కుళ్ళుతో, ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయి ఉంది. అలాంటి వాళ్ళని దేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం అనేది చూపిస్తాడనమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలి అని చెప్పేసి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఇలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అస్సలు లేకుండా ఉండవు అని చెప్పేసి నేను ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా స్వార్థం, ఈర్ష్య, అసూయ ఉండాలి కూడా. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏంటంటే ఈర్ష్య, అసూయ, స్వార్థం ఇలాంటివి ఉంటే ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకైతే ఎదగలుగుతాము. అలా లేకుండా ఏదీ లేకుండా ఉండాలి అంటే ఏదీ లేనప్పుడు ఎలా ఉంటే ఏమైంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక తపన, పోరాటం అనేది ఉండదు. జీవితంలో ఒక గోల్ అనేది ఉండదు. కాబట్టి అలా ఆలోచిస్తారు వీళ్ళు. అంతేకాని ఎదుటివారు ఎప్పుడు కూడా దెబ్బతినాలి, ఎదుటివారు నాశనమైపోవాలి, వాళ్ళు చెడిపోవాలి అని చెప్పేసి ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మనసులో, కలలో కూడా ఎవ్వరి చెడును కూడా కోరుకోరనమాట. కాబట్టి వీరికి కష్టాలు అనేవి చాలా వరకు కూడా తగ్గి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటీశ్వరులు ఉంటారండి. కానీ ఎవరికైనా దానం చేయాలి అంటే వారికి అసలు మనసు అనేది రాదనమాట. కోట్లుంటాయి, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ ఉంటారు. కానీ వారి చేత ఎవరికైనా రూపాయి దానం చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ వృషభ రాశి వారు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లో అంటే మితిమీరిన దానం కూడా పనికిరాదండి. మితిమీరిన దానం చేయమని చెప్పేసి దేవుడంతటి వాడే చెప్పలేదండి. తలకు మించిన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు కూడా చెప్పడం అనేది జరిగింది. అలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట. ఇప్పుడు మనకి 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 100, 10 ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల అందులో మనకొచ్చే నష్టం ఏమీ లేదు కదా. అందులో మనకి తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది కానీ ఏమీ ఉండదు. అలా ఆ 10 రూపాయలు ఇవ్వడం వల్ల దానం ఏంటంటే మనకి చాలా వరకు కూడా కలిసి వస్తుందన్నమాట.
ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రాలను దూరం చేస్తుంది. దానం మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరుస్తుంది. మన చేత్తో గానీ, మన నోటి మాటతో కానీ మనం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలనైతే చేస్తాము. అంటే కావాలని కాదు, తెలియకుండా మన నోటి మాట ద్వారా ఎవరైనా ఇబ్బంది పడొచ్చు, బాధపడొచ్చు. ఇలా కొన్ని ఏంటంటే జరుగుతూ ఉంటాయి. ఇలా మనం దానం చేయడం వలన అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దానం అనేది చాలా చాలా మంచిది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి. అంటే మీరు చేస్తారు, కాకపోతే ఇంకెవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారి విషయం కోసం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా ఈ వృషభ రాశి వారు ఏంటంటే చాలా మంచివారు. వ్యక్తిగతంగా అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువ. వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టాలతో, సమస్యలతో, అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో, ఒడిదుడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ ఉంటారు. డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు, సమస్యలు ఎన్నో కూడా వీరి యొక్క జీవితంలో చూశారు. అన్ని రకాలైనటువంటి మనుషులను కూడా వీరు చూశారు. అంటే వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేసిన వాళ్ళను వీరైతే గమనించారనమాట. ఎవరైతే ఆ టయానికి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా వీరు గమనించారనమాట. అట్లా వీరు మంచి చెడు వీరి జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అనేవి వీరి జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారనమాట. ఇవాళ రోజున వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరు ఏంటంటే వీరి గుండె ఏదైనా సరే సిద్ధంగా ఉందన్నమాట. అంటే వీరికి దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల, దేవుని యొక్క అనుగ్రహం వల్ల వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గింది. ఎందుకంటే మీరు పడ్డంత వరకు చాలా ఇక వద్దు, మన జీవితంలో ఇక నుంచి మంచి వార్తలు ఎక్కువగా వినబోతున్నారు అనేటువంటి ఆశీర్వాదం అనేది వీరికి దక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సమస్యలు రావని కాదండి, వస్తాయి. మానవుడని పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టము, నష్టము అనేది ఎవరికీ కూడా లేకుండా ఉండవు. ఇక్కడ ఎప్పుడు కూడా అనుకోవద్దు, ఎంత కోటీశ్వరులకైనా ఉంటాయి, ఎంత చెట్టు కింద ఉండేవాడికైనా ఉంటాయి కష్టాలు. అట్లా సమస్యలు అనేవి కాస్త కోస్తా ఉంటాయి. కానీ మీకేంటంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వలన ఆ సమస్యల సంఖ్య, అంటే ఇప్పుడు 100 సమస్యలు వచ్చాయనుకోండి, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీకు అవి 10 సమస్యలుగానే మారి 10 సమస్యల వరకే ఉంటాయి. అంటే 90 వెళ్ళిపోయినట్లే. అట్లా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఇట్లా మీకు చాలా వరకే కూడా దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. మీరేంటంటే కాస్త మీ చేతిలో దానాలు చేయడం, కాస్త ఆవుకి ఏదన్నా తినిపించడం, గోమాత పూజ చేసుకోవడం, అంటే గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాస్త ఆవుకి ఏదన్నా అరటిపండు పెట్టడం, కాస్త బెల్లం, కాస్త బియ్యం వేసి పెట్టడం. ఇట్లా అప్పుడప్పుడు అన్నీ ఒకే రోజు అని కాదు, అట్లా రోజుకొకసారి, 2 రోజులకు ఒకసారి, లేకపోతే శుక్రవారం చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే మీరు సోమవారం పూట మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవడం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసేసి నమస్కారం చేసుకోవడం, కాస్త విభూతిని పెట్టుకుంటూ ఉండడం, అలాగే కాస్త విభూతిని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని సోమవారం పూట ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఇంకా ఏదైనా దోషాలు కానీ శాపాలు కానీ ఉంటే అవి పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చక్కగా కష్టపడి చదువుతారండి. పోటీ పరీక్షల్లో వీరి కష్టానికి తగ్గట్లుగా మంచి మార్కులతో పాస్ అవుతారనమాట. అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడడం అనేది జరుగుతుంది. అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే అది ఒక జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. ఇట్లా మీరు చిన్న కూలి పని అయినా సరే మీకు అందులో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ 3 రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా 90% బిజీగా ఉంటారు. అనుకోని సమస్యలు అనేవి వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యం, నమ్మకం. అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మనుషులు కాదు కదా, సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు. ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో.
ఎందుకంటే మీ అనుభవాలు, మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి. అంటే తక్కువగా మాట్లాడండి. మాటలు ఎక్కువగా మాట్లాడొద్దు. అతిగా మాట్లాడడం వల్ల అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పుకోవద్దు. ఇప్పుడు ఇంట్లో అంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకి కాసేపు మైండ్, బుద్ధులు ఎలా మారుతున్నాయో తెలియనటువంటి ఈ రోజుల్లో బయట వాళ్ళకు మనం ప్రతిదీ చెప్పుకుంటే ఏంటంటే ఎప్పుడు ఏ చెడు వస్తుందో వాళ్ళ వల్ల నష్టం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను, మీ బాధలను భగవంతుడికే చెప్పుకోండి. అంతేకాని మనుషులు ఎవ్వరికీ చెప్పుకోవద్దు. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు. అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందు ఉండండి. అలా కాకుండా వాళ్ళు ఏదో స్వార్థంతో చేశారు అని చెప్పేసి అంటే కొంతమందికి ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా అంటే గతంలో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో మనకి కూడా అప్పుడు మనకి అదే ఫీలింగ్ వచ్చింది కదా! వీళ్ళంతా సెల్ఫిష్‌గా ఉన్నారు. కాస్త కూడా సహాయం చేయలేదు అని చెప్పేసి. అట్లాగే మీ మీద కూడా వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా కోపం ఏదైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారే మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే మీకు 2030 వరకు దిగులు అనేది లేదండి. తర్వాత కూడా మీకు జీవితంలో సమస్యలనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మీకు ఎక్కడన్నా డబ్బులు రావాల్సి ఉన్నా కూడా అవి కూడా మీ చేతికి అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే డబ్బులకు సంబంధించిన సమస్యలుంటే కొంతమంది అనుకుంటారు. అంటే డబ్బులు మాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కోటీశ్వరుడికి కోట్లు ఉండొచ్చు. కానీ మధ్య తరగతి వాడికి అవ్వచ్చు, ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్నవారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా, అప్పు అనేది లేకుండా జరుపుకోగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వరులు. మనశ్శాంతి, ప్రేమ, అభిమానాలు, ఆరోగ్యం ఇలాంటివి ఉండడమే నిజమైనటువంటి కోటీశ్వరుల యొక్క లక్షణాలన్నమాట. కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలన్నమాట. డబ్బు ఒక్కటుంటేనే జీవితంలో సంతోషం అనేది ఉండదండి. డబ్బుకు మించినటువంటి ఆరోగ్యం, అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం, ప్రేమలు ఉండడం ఇవి నిజమైనటువంటి ఆస్తులు. లేని వాళ్ళు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకైతే మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు చక్కగా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. ఈ 3 రోజులు కాస్త బిజీగా ఉంటుంది. కానీ కాస్త ఆరోగ్యం మీదైతే దృష్టి మీద పెట్టాలి. అర్థమైంది కదండి! వృషభ రాశి వాళ్ళకి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.